ఈ జనరేషన్తో కూడా మంచి అనుబంధం ఉంది కదా మీకు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు. కృష్ణ గారు గురించి చెప్పాలంటే అలాంటి హీరో కోల్లేడు. ఏంటే నీకు గర్వం ఎక్కువ కదా, ఆ, పేరు చెప్పాడే నేను ఎంచుకప్పుడు. సంబంధం లేకపోతే ఏం మాట్లాడు. రాజు నిద్ర బాగా పట్టిందా? ఏం నిద్ర పట్టుండ్రా, దొబ్బేస్తుంది అబ్బ చలి. పద్మాలయ కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్ వేసి ఓ 10 రోజులు ఉంటే హాయిగా బ్రహ్మాండంగా భోజనం చేసి రావచ్చు అనే లెవెల్లో ఉండేది. కృష్ణ గారు ఎంత తెల్లగా అందంగా ఉంటాడో ఆయన లోపల కూడా అంత తెలిపే ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు మనకి రేర్గా ఆ తరంలో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఒక జనరేషన్, తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, ఈ ముగ్గురు ఒక జనరేషన్. ఈ జనరేషన్తో కూడా మంచి అనుబంధం ఉంది కదా మీకు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు అన్ని సినిమాల్లో. నాకు చెప్పాను కదా ఇందాక మీకు, రాధం పెళ్ళి నా 3వ పిక్చర్ కృష్ణ గారి నుంచి. కృష్ణ గారు గురించి చెప్పాలంటే అనకూడదు, అలాంటి హీరో కోల్లేడు. కృష్ణ గారు ప్లెయిన్ వాటర్, మన వైట్ పేపర్ ఏంటో అంతే. ఇంకా ఆయన దగ్గర ఇంత ఇంత కూడా మీరు వెళ్ళి అండి కొంచెం చిక్కుబాబుకి కొంచెం గర్వం ఎక్కువ కదా అన్నావు నువ్వు వెళ్ళి. మొన్నాడు నేను ఎక్కడో షూటింగ్లో నేను ఎప్పుడు కలిసా, నమస్తే సార్ అని. ఏంటే నీకు గర్వం ఎక్కువ కదా, పేరు చెప్పాడే నేను ఎంచుకప్పుడు అంటాడు. దాచుకోలేడు. అదే ఆయనకి ఒక ఒక పాలిటిక్స్ ఇది కాదు, సరదాగా నవ్వుతావు. ఆయనకి సంబంధం లేకపోతే ఏం మాట్లాడరు. ఆయన జోకులు వేయాలంటే ఓన్లీ రాజుబాబు, మన గిరిబాబు ఆ బ్యాచ్ ఉంటేనే అసలు మాట్లాడాను. ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రతిభ. కృష్ణ గారు ఇదేమో పెద్ద తెలుగువంతుడు కాదు అనుకుంటాడు. ఆయన జ్ఞానం ఆయన లోపల, ఆయన బ్రెయిన్లో. ఆయనకి మీకు ఎక్కడో ఈస్ట్ గోదావరిలో కాకినాడ పక్కన సర్పారం ఉంది. ఆ సర్పారంలో థియేటర్ ఉంది. ఆ థియేటర్కి ఏమో 650 కెపాసిటీ. ఎక్కడ కాకినాడ, ఎక్కడ సర్పారం, కొంత సర్పారం పేరే వెళ్ళు, అక్కడ థియేటర్ ఉంది, అక్కడ 650 మంది కెపాసిటీ అని ఎలా చెప్తారు? మొత్తం నాలెడ్జ్ ఉండేదండి, అంతా ఉండేది. మళ్ళీ నువ్వు సపోజ్ ఆయన సొంత పిక్చర్ అవ్వచ్చు, మీరు ఆయన సొంత పిక్చరే ఎలా ఉందండి. మొన్న సీతారామరాజు బాగుంటాయా, చాలా బాగుంటాయి, 100 days అనేవారు. మళ్ళీ ఏదో పిక్చరు నువ్వే నాకు నచ్చావు, నువ్వే నాకు మీ పిక్చర్ ఏదో రిలీజ్ అని కృష్ణ అది పోయింటాయా చెప్పేవాళ్ళ, ఆయనే చెప్పేసేవాళ్ళ అంతే. ఎవడంటాడు ఫ్లాప్ అయినా పర్లేట్టయా, పర్లేదు కొంచెం కొన్నాళ్ళు పోతే పికప్ అవుతుంది. కల్మషం లేదు. ఎంత మనిషి, కొందరు చాలా తెల్లగా ఉంటారు మనుషులు, లోపలంతా నలిపే. కానీ కృష్ణ గారు ఎంత తెల్లగా అందంగా ఉంటాడో ఆయన లోపల కూడా అంత తెలిపే ఉంటుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పా, అందులో ఇందాక ఫస్టే చెప్పా, ప్యూర్ వైట్ పేపర్. అవునవును, బ్రౌన్ పేపర్ కాదు, వైట్ పేపర్. ఆయనతో కూడా మా అన్నయ్య కూడా చాలా క్లోజ్గా ఉండాలి, రాజబాబు గారు. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కైనా ఇక్కడ అసలు సెట్లో ఉంటే చాలు, ఆయనకి నేరాలు తెలియదు, సరదాగా అందరితో కలవలేడు. ఆయన బాగా క్లోజ్గా ఒక పిక్చరు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో. ఆయనకి డబ్బులు ఇచ్చావా, ఎంత అడుగుతున్నారు, వీళ్ళకి ఎంత ఇచ్చావు,
ఫుడ్ ఏం తెప్పిస్తున్నావు, ఏం పట్టించుకోడు. ఆయన ఒక హీరోలోనే కూర్చుంటాడంటే. ఉమ్. నేను హీరో, ఆ తమ్ముడు బంగారయ్య గారు, హనుమంతరావు గారు వాళ్ళు చూసుకోవాలి తప్ప ఈ అమౌంట్ విషయాలు కానీ ఏమి ఆయన పట్టించుకోడు. ఉమ్. ఓ రోజు సీతారామరాజు షూటింగ్ వెళ్ళారు. ఉమ్. ఎక్కడ రంపచోడ అడవిలో అన్నయ్య నాకు చెప్పాడు. ఉమ్. అప్పుడు బాగా చలి. అక్కడ పెద్ద గెస్ట్ హౌస్లు కొన్ని ఉన్నాయి. నేను జగ్గయ్య గారికి, రాజుబాబు గారికి, ఇంకో త్యాగరాజుకి, మెయిన్ హీరోయిన్కి, ఆయనకి ఉంటాయి. మిగతా పాపం టెక్నీషియన్స్కి వాళ్ళకి మామూలుగా అరేంజ్మెంట్ చేశారు. చలి, ఉమ్. పిచ్చి చలి. ఉమ్. రాజు నిద్ర బాగా పట్టిందా ఉమ్. అన్నట్టు అన్నయ్య. ఏం నిద్ర పట్టుండ్రా, దొబ్బేసుకొని ఈ అబ్బా చలి, నువ్వేమో హీరో, నీకు బాగా ఉంటుంది, చలి చచ్చిపోతున్నావు ఉమ్. అన్నాడు. రాజబాబు గారు. అంటే వెంటనే హైదరాబాదు మనిషిని పంపించి ఒక 200 రగ్గులు తెప్పించేశాడు అన్నాడు. ఓ. ఆయన షూటింగ్లో పద్మాలయ పిక్చర్లో మనకు ఒక వేషం వస్తే బాగుండు, ఒక డైలాగ్ చెప్తే బాగుండు అని క్రేజ్ ఉండేది. ఆ పద్మాలయ కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి ఓ 10 రోజులు ఉంటే హాయిగా బ్రహ్మాండంగా భోజనం చేసి రావచ్చు అనే లెవెల్లో ఉండేది. ఉమ్. మళ్ళీ ఆయనకేంటి, ఎవడు ఏం తిన్నాడు, ఎవడు ఏం పెట్టాడు, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాడు, ఇవన్నీ ఆయన పెట్టుకోడు. ఉమ్. అదేలేండి. ఉమ్. రాగా రాజుబాబు గారు మరి 50,000 అడుగుతున్నారు. 50,000 అడిగాడా? నిజండి 50,000 అడిగాడా? అవునా అంటే ఉమ్. ఏమీ అసలు పట్టించుకోడు. ఓకే. ఒక బొమ్మ, పాలరాతి బొమ్మ ఆ మనసు అంటే. ఉమ్.